న్యూరో, పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, చందానగర్, హైదరాబాద్. ఇంకా తన కథ కూడా చాలా బాగా చెప్పాడు. ఎప్పుడైతే కశ్యప్ ఫుల్ నరేషన్ ఇచ్చాడో మాకు ఒక 2 అవర్స్ ఇచ్చినప్పుడు ఇంకా మేమందరం అయితే మటుకు బాగా ఎంజాయ్ చేసాము. కింద పడి నవ్వుకున్నాము. ఇంకా అదే నవ్వులు ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారనే ఒక కాన్ఫిడెన్స్ తోటి ఇంకా ముందుకెళ్ళిపోయామండి. జీ స్టూడియోస్ అని ఆల్రెడీ వేశారు కదా, ఇది జీ స్టూడియోస్ అని వేశారు కదా. యా అండి. అంటే ఓటీటీ అయిపోయినాక మీరు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. ఓటీటీ అయిపోయిందని అనుకుంటున్నాము. యా జీ అంటే స్టూడియోస్ మేము అని ఇప్పుడు జీ స్టూడియోస్‌తో థియేటర్కి మీరు పార్ట్నర్‌షిప్‌లో షూట్ చేశారా, చేస్తున్నాం. ఓటీటీకి షూట్ చేశారా? లేదండి. ఇది మీకేమనిపించింది చెప్పండి? థియేటర్‌కి అంటే అనిపించిందా? ఓటీటీకి ఆ జీ అనిపించిందా? స్టూడియో అనగానే ఈ మధ్య అన్ని జీ స్టూడియో వాళ్ళందరూ ఓటీటీకే ముందు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. లేదండి, సేఫ్ అయినాక థియేటర్కి రిలీజ్ చేస్తున్నారు. అది అన్ని పక్కన పెట్టేద్దాం. మీకేమనిపించింది చెప్పండి? ట్రైలర్ చూసారు కదా మీరు. అంటే బాగానే quality ఉందండి. ఎలా ఇప్పుడు ఉంది? నేను Theatre ట్రైజర్ quality అది ఉంది కదా. బాగానే ఉందండి. Yeah. కానీ తరుణ్ భాస్కర్ లీడ్గా వచ్చి నువ్వు ఈ మధ్య కొంచెం డిసప్పాయింట్ చేసేగా. అంటే ఇంకా చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. ఆయన ఆడియన్స్ మనసులు గెలుచుకున్నాడు కానీ బాక్స్ ఆఫీస్ మనసులు గెలుచుకోలేదు ఇంకా. సార్ మీరు ఏం చేయాలంటే మీరు స్టోరీ రాసి ప్రొడ్యూస్ చేయండి సార్, అది హిట్ కొడతాం మనం ఫస్ట్. భాస్కర్ గారు అంటే ప్రతి ఒక్కరికి ఒక బ్రేక్ దొరుకుతుంది కదండి బాక్స్ ఆఫీస్ కొట్టడానికి. ఆ సినిమా ఇది తరుణ్కి ఇదే అండి ఆ బ్రేక్. బాక్స్ ఆఫీస్ బదులు ఒకటైతే ఒకటి సార్, ఇప్పుడు మంచి క్వశ్చన్ అన్నారు. మీ అందరికి చెప్తున్నా, లైఫ్లో ఒక్కసారి ఫెయిల్ అయినందుకు ఆపొద్దు, మళ్ళీ చేస్తూనే ఉండాలి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఎంతమంది అయినా ఇట్లాంటి క్వశ్చన్ అడిగినా కానీ మళ్ళీ చేస్తా సక్సెస్ వచ్చేవారు చేస్తూనే ఉంటా. ఆ ప్రయత్నంలోనే సక్సెస్ ఉంది, మిగతా అంతా మర్చిపోండి. అందుకే మీరు క్లోజ్ చేసేద్దాం అనుకున్నారేమో. ఏదండి? క్లోజ్ చేసేద్దాం అని అన్నారు కదా ఇందాక. ఏది? యాక్టింగ్ క్లోజ్ చేసేద్దాం అనుకున్నారు అవును. కదా, అంటే అందుకే క్లోజ్ చేసేద్దాం. కాదు, డైరెక్షన్లో సక్సెస్ ఇచ్చి మీ దగ్గర మా చప్పట్లు కొట్టించాలని. అందుకని మీరు నేను ఫెయిల్ అవ్వాలని ఎందుకు సార్ అంత కోరుకుంటున్నారు? నేను కోరుకోవట్లేదు. నేను మీ శ్రేయోభిలాషిని అండి. ఇట్లయితే మీరు చాలా ఫీల్ అయినట్టున్నారు లాస్ట్ సినిమాకి. అంతే మరి. నేను మీకు స్వీట్స్ ఇప్పిస్తాను సార్. భాస్కర్ గారు డోంట్ వరీ. భాస్కర్ గారు ఇటు సార్, పెళ్లి చూపుల మీద మీ అభిప్రాయం ఏంటి సార్? పెళ్లి చూపులు అనేది ఓ మంచి సినిమా సార్. మేజర్గా ఏంటి అంటే ద హోల్ పాయింట్ వాజ్ టు నాట్ టేక్ అవర్ సెల్ఫ్ సీరియస్లీ ఇన్ ద ఫిల్మ్. ఆఖరికి సినిమా అనేది ఓ ఎస్కేపిజం, ఇక్కడ నవ్వుకోవాలి కాబట్టి వీ షుడ్ టేక్ అ జోక్ ఆన్ అవర్ సెల్ఫ్స్. సో దట్ వాజ్ ద హోల్ పాయింట్. సరే, మీ మీద మీరు జోక్ వేసుకున్నారు, ఓకే. హీరో గారు ఏమంటారని భయం లేదా? ఎవరెవరు? విజయ్ ఏమంటాడని భయం లేదా? విజయ్ నాకంటే ఎక్కువ జోక్ చేస్తాడు సార్. ఈజ్ అ వెరీ హ్యూమరస్ ఫెలో. ఆల్ ది బెస్ట్. టేక్ ఇట్ ఈజీ. తరుణ్ భాస్కర్ గారు. వాట్స్ అప్ రే, హౌ ఆర్ యు? హాయ్. లాస్ట్ సినిమాలో ఇషారబ్బా చేతిలో గాయపడ్డారు. అవును. ఇప్పుడు ఫరియా చేతిలో గాయపడబోతున్నారా? ఫరియా కాదు, మొత్తం యుఎస్ ప్రెసిడెన్సీ నుంచి కూడా గాయపడుతున్నా. నేను రివీల్ చేయొద్దు, బట్ ఐ థింక్ ఇట్ విల్ బి అ వెరీ ఇంట్రెస్టింగ్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్. మీరు లాస్ట్లో మీ సినిమాని మీరే ఇది చేసుకున్నారు కదా, అవును. సో దానికి రీజన్ ఏంటి? ఏం లేదంటే దట్స్ వాట్ ఐ టోల్డ్, వీ షుడ్ జస్ట్ టేక్ అవర్ సెల్వ్స్ నాట్ టూ సీరియస్లీ. ఐ థింక్ వీ షుడ్ బి ఏబుల్ టు మేక్ అ జోక్ అండ్ టేక్ అ జోక్, అంతే కదా. సినిమా ఫీల్డ్ అంటే అంతే, ఇట్స్ జస్ట్ ఎంటర్టైన్మెంట్. ఓకే. ఇది వీసా ప్రాబ్లమ్స్ మీద అన్నారు కదండి అందరూ. అవును. మాస్ డిపోర్టేషన్ ట్రంప్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఇది ఒక అందరికీ భయకరమైన వాతావరణం లాగా అయిపోయింది యుఎస్ అనేది. అంటే ఎమోషనల్ సైడ్ కూడా ఉంది, దాన్ని కూడా మీరు ఇందులో చూపించబోతున్నారు. ప్రెజర్ ఫీలింగ్ కానీ ఓన్లీ ఫన్ ఫీలింగ్ అయినా ఈ వీసాకి సంబంధించి అట్లా? లేదు, ఐ థింక్ ఇట్స్ ప్యూర్లీ ఫన్ అండి. నాకు తెలిసి అది ఒక సబ్జెక్ట్ ఉంది, కాకపోతే దాని చుట్టూ జరిగే సన్నివేశాలు ఏదైతే కామికల్ సిచ్యువేషన్స్ ఉంటాయో దాని చుట్టూ ఉంటుంది. ఇట్ థ్రోస్ లైట్ ఆన్ ద సబ్జెక్ట్, కానీ దాని గురించి ప్రీచింగ్ ఏమి ఉండదు నాకు తెలిసినంతవరకు అయితే. సార్ ఎక్కువగా హ్యూమరస్ రోల్స్ రావడానికి కారణం ఏంటి సార్? అంటే మీకు మాత్రమే చెప్తా కావచ్చు, వంశాంతి ఓం కావచ్చు, ఇది కానీ కామిక్ వేలోనే ఎక్స్ప్లోర్ అవుతున్నారు లీడ్ రోల్స్లో. ఎనీ పర్టికులర్ రీజనా ఇవే వస్తున్నాయి? నాకు తెలిసి ఐ థింక్ పీపుల్ లుక్ ఎట్ మీ ఇన్ దట్ యాంగిల్ అండ్ దట్స్ ద లైట్ దట్ దే సీ మీ ఇన్. కాబట్టి if there is something serious, I would love to do it. I did a quite serious role in one web series, Naga Chaitanya gardi kuda. So లీడ్ రోల్గా చేసే వాటిలో ఎక్కువ లేదు, not yet. ఓకే. నా సీరియస్ రోల్స్ అంటే అలాంటివి ఏమన్నా వస్తే చేస్తారా, లేకపోతే ఇలాంటి? నాట్ ఇన్ ద కమింగ్ టైమ్. అంటే ఇప్పుడు ఓన్లీ ఫోకసింగ్ ఆన్ డైరెక్షన్ కాబట్టి దట్స్ ది ఓన్లీ ఐడియా. బట్ చేసినప్పుడు మాత్రం తప్పకుండా ఐ వుడ్ లవ్ టు డూ సంథింగ్ లైక్ దట్. సో ఫరియా గారు, సో మీకు ఒక ఇమేజ్ ఉంది, జాతిరత్నాల నుంచి వచ్చింది. ఆ ఇమేజ్ని క్యారీ అవుతూ ఉంది. ఇది స్ట్రాంగ్ చేస్తుందా, బ్రేక్ చేస్తుందా? స్ట్రాంగ్ చేస్తుందండి. స్ట్రాంగే చేస్తుంది. సో ఏంటి మీరేంటి, ఎలాంటి రోల్ అంటే మీరు కథ వింటున్నారు, లీనియర్ నాన్ లీనియర్ అని ఒక ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో విన్నట్టు వింటున్నారు కదా. సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ యువర్ రోల్? క్యారెక్టర్ పేరు శాలిని అండి. అండ్ తను బేసిక్లీ షీఈ్ అ యూట్యూబర్, షీఈ్ అ వ్లాగర్. And how she integrates with the overall story. తర్వాత
తెలుస్తుంది బట్ షీఈ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద లవ్ ఇంట్రెస్ట్ విత్ ద మెయిన్ లీడ్.